ఆదిత్య వర్మ సామ్రాజ్యం. వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క 100% షేర్లు, అనుబంధ సంస్థల పూర్తి అధికారాలు, భారతదేశంలోనూ విదేశాలలోనూ కోట్లాది రూపాయల విలువైన ఇతర ఆస్తులు, ఇవన్నీ నా ఏకైక మనవడు ఆదిత్య వర్మకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎయిర్ కండిషన్డ్ ఆ విశాలమైన గదిలోని నిశ్శబ్దతను ఛేదిస్తూ ఫ్యామిలీ లాయర్ విశ్వనాథన్ మీనన్ గొంతు ప్రతిధ్వనించింది. 30 ఏళ్ల ప్రారంభంలో ఉన్న ఆదిత్య వర్మ ఖరీదైన సూట్ ధరించి పెదవులపై ఒక స్మిర్క్తో నిలబడ్డాడు. ఇవన్నీ నాకు కాకపోతే ఇంకెవరికి అని అతని కళ్ళు చెబుతున్నాయి. తన తల్లిదండ్రుల మరణం తర్వాత వర్మ కుటుంబంలో అతను తప్ప మరొకరు లేరు. గత వారం తన అమ్మమ్మ లక్ష్మీ అమ్మ ఈ లోకాన్ని వీడినప్పుడు ఆ సామ్రాజ్యానికి తానే అధిపతి అవుతానని అతనికి నిశ్చయం. విశ్వనాథన్ మీనన్ క్షణం ఆగి కళ్లజోడు సరిచేసుకున్నాడు. ఆపై ఆ పత్రంలోకి మళ్లీ చూశాడు. కాని దీనికి ఒక షరతు ఉంది. ఆదిత్య యొక్క కనుబొమ్మలు స్వల్పంగా ఎగిరాయి. ఒక షరతా? అది ఏమిటి? నా మనవడు ఆదిత్యవర్మ ఈ వీలునామా చదివే తేదీ నుండి 1 సంవత్సరం లోపల వివాహం చేసుకోవాలి. కేవలం వివాహం చేసుకోవడం సరిపోదు. అతను ఎంచుకున్న అమ్మాయితో కలిసి కుటుంబస్థుడిగా 1 సంవత్సరం జీవించాలి. ఈ కాలంలో అతను కంపెనీ యొక్క రోజువారీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. సాధారణ భర్తలా తన బాధ్యతలను నిర్వర్తించాలి. ఈ షరతులను పాటిస్తేనే వర్మ గ్రూప్ ఆస్తులు అతనికి పూర్తిగా అప్పగించబడతాయి. లేకపోతే నా మరణం తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత నా మొత్తం ఆస్తులు వర్మ ఫౌండేషన్ కింద వివిధ స్వచ్ఛంద కార్యక్రమాల కోసం కేటాయించబడతాయి. గదిలో సూదిపడినా వినిపించే నిశ్శబ్దం. ఆదిత్య ముఖంపై ఉన్న స్మిర్క్ మాయమైపోయింది. బదులుగా అవిశ్వాసం, ఆపై అణచివేయలేని కోపం అతనిలో ఉప్పొంగింది. ఇది ఏంటి ఈ తామాషా? అతను కుర్చీ నుండి లేచి అరిచాడు. ఇది జోక్గా ఉందా మిస్టర్ మీనన్? నా అమ్మమ్మకు పిచ్చిపట్టిందా? ఆదిత్య, దయచేసి కూర్చో విశ్వనాథన్, మీనన్ శాంతంగా చెప్పాడు. ఇది లక్ష్మీ అమ్మ యొక్క చివరి కోరిక. దీనిలో మార్పులు చేయడం ఇక ఎవరికీ సాధ్యం కాదు. వివాహమా? నేనా? అది కూడా కుటుంబస్థుడిగా జీవించడమా? అసంభవం. అతను తన జుట్టులో వేళ్లుగుండా జరిపాడు. జీవితం ఆనందించడానికి మాత్రమేనని నమ్మే, ప్రపంచమంతా తిరిగి పార్టీలలో మునిగి జీవించే అతన్ని వివాహం చేసుకుని ఒదిగి జీవించమని చెబుతున్నారు. అమ్మమ్మ ప్రేమ అతనికి తెలుసు, కాని ఈ ద్రోహం అతను ఊహించలేదు. 1 సంవత్సరం ఆదిత్య, కేవలం 365 రోజులు. నీవు దీన్ని చెయ్యగలవు. మీనన్ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాడు. నాకు సాధ్యం కాదు. నాకు దీనికి ఆసక్తి లేదు. ఏ అమ్మాయి గొంతులో నా జీవితాన్ని కట్టిపడేయాలి? నాకు నా స్వేచ్ఛే ముఖ్యం. స్వేచ్ఛ లేక ఈ కోట్లాది రూపాయల సామ్రాజ్యానికి అధిపతి కావడమా నీకు ముఖ్యం? మీనన్ ప్రశ్న ఒక సూదిలా అతనిలో గుచ్చుకుంది. అతను ఏమీ మాట్లాడకుండా బయటకు నడిచాడు. అతని కారు నగరంలోని రద్దీని తప్పించుకుంటూ వేగంగా పరుగెత్తింది. అతని మనసులో ఒకే ఆలోచన, ఈ ఉచ్చు నుండి ఎలా తప్పించుకోవాలి? వర్మ గ్రూప్ యొక్క ఆడంబరాల నుండి చాలా దూరంలో నగరంలోని ఒక సాధారణ హాస్టల్ గదిలో గీతాంజలి అలియాస్ గీతూ తన డ్యూటీ పూర్తిచేసి అలసిపోయి వచ్చి కూర్చుంది. మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఇంటి నుండి 5-6 మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆమె తిరిగి కాల్ చేసింది. హలో అమ్మా, గీతూ, నీవు ఎందుకు ఫోన్ ఎత్తలేదుమా? ఇక్కడ నాన్నకు మళ్ళీ గుండె నొప్పి ఎక్కువైంది. డాక్టర్ని చూపించాము. వీలైనంత త్వరగా ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. దానికి చాలా డబ్బు కావాలి అమ్మా. గొంతు వణుకుతోంది. గీతూ గుండెలో ఒక బరువు ఆవరించింది. ఆమె స్వల్పమైన నర్సు జీతంతో ఇంటి ఖర్చులు, తమ్ముడి చదువు కష్టంగా సరిపోతున్నాయి. ఇంతలో ఆపరేషన్ కోసం డబ్బు ఎలా సమకూర్చగలదు? అమ్మా, బాధపడకు. నేను ఏదో ఒక మార్గం కనుగొంటాను. నాన్నను టెన్షన్ వద్దని చెప్పు. ఆమె అమ్మను ఓదార్చింది. ఫోన్ పెట్టిన తరువాత ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. గత 6 నెలలుగా ఆమె లక్ష్మీ అమ్మ కేర్టేకర్గా పనిచేసింది. ఆ వయసులో కూడా ప్రేమ, ఆప్యాయత మాత్రమే ఇచ్చిన ఆ అమ్మమ్మ మరణం ఆమెను బాధించింది. వారితో ఉన్నప్పుడు ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా పోయింది. కొత్త ఉద్యోగం కనుక్కోవాలి. అంతలో నాన్న ఆపరేషన్ కూడా.
ఆమె లక్ష్మీ అమ్మను గుర్తుచేసుకుంది. ఎంత మంచి స్త్రీ ఆమె! చివరి రోజుల్లో కూడా ఆమె ఆదిత్య గురించి మాట్లాడేది. నా కొడుకు ఒక పాపం గీతు, బయట కనిపించే కోపం, గర్వం అతని లోపలివి కావు. ప్రేమించే ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి మంచి సహచరి దొరికితే ఆమె మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. ఆదిత్యను ఆమెకు బాగా తెలుసు. అమ్మమ్మను చూడడానికి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు చూపించే గర్వం, అవమానం ఆమె అనేకసార్లు చూసింది. తమలాంటి సామాన్యులను అతను మనుషులుగా కూడా భావించడు. ఏమిటి ఈ విధి? ఆమె నిట్టూర్పు విడిచింది. అప్పు తీసుకోవడానికి కూడా ఇప్పుడు ఎవరూ లేరు. ఏం చెయ్యాలో తెలియక ఆమె ఆ చీకటి గదిలో కన్నీరు పెట్టుకుంది. 2 రోజుల తర్వాత గీతూ ఉద్యోగం కోసం వెతుకుతూ బయటకు వెళ్లిన ఒక సాయంత్రం ఆమె హాస్టల్ ముందు ఒక నల్లని బెంచ్ కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆదిత్యవర్మ. ఆమె గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. ఈయన ఇక్కడ ఎందుకు? గీతాంజలి. అతను కూలింగ్ గ్లాసెస్ తీసి ఆమెను చూశాడు. అవును. ఆమె తడబడింది. నీతో కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అయినా ఆమె తల ఊపింది. సమీపంలోని ఒక చిన్న కేఫ్లో వారు కూర్చున్నారు. చూడు, నేను నీట్గా విషయానికి వస్తాను. నీ సహాయం నాకు కావాలి, అతను నీరసంగా చెప్పాడు. గీతూ అనుమానంతో అతన్ని చూసింది. నా సహాయమా? మీకా? అవును, నా అమ్మమ్మ వీలునామా గురించి నీవు విన్నావో లేదో నాకు తెలియదు. నా ఆస్తులు నాకు రావాలంటే నేను వివాహం చేసుకుని 1 సంవత్సరం జీవించాలి. ఆమె షాక్తో అతన్ని చూసింది. అందుకు నేను ఏం చెయ్యాలి? నీవు నా భార్యగా నటించాలి 1 సంవత్సరం పాటు. ఆమె విన్నది నమ్మలేకపోయింది. ఒక క్షణం స్తబ్దత తర్వాత ఆమె నుండి నవ్వు వచ్చింది. మీకు తలకు ఏదో అనారోగ్యం ఉందా? ఆదిత్య ముఖం కోపంతో ఎర్రబడింది. నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. మీరు సీరియస్గా ఉంటే నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. నేనా మీ భార్యగా నటించడమా? నన్ను చూస్తే ఎలా ఉన్నాను? ఆమె లేచింది. నన్ను వదిలేయండి. కూర్చో. అతని గొంతు గట్టిగా ప్రతిధ్వనించింది. నేను చెప్పేది పూర్తిగా విను. ఇది కేవలం నటన మాత్రమే. ఒక బిజినెస్ డీల్. దీనికి నీకు 5 కోట్ల రూపాయలు ఇస్తాను. 5 కోట్లు. ఆ సంఖ్య విని ఆమె ఒక క్షణం స్తబ్ధమైపోయింది. తన తండ్రి ఆపరేషన్, అప్పులు తీర్చడానికి ఆ మొత్తం సరిపోతుంది. కాని వద్దు, ఆమె దృఢమైన స్వరంతో చెప్పింది. నాకు మీ డబ్బు అక్కరలేదు. నాకు ఇలాంటివి చేయడం సాధ్యం కాదు. ఆమె ఆత్మగౌరవం ఆమెను అనుమతించలేదు. 1 కోటి అతను తదుపరి ఆఫర్ ఇచ్చాడు. ఆమె కళ్లలో ఒక క్షణం ఒక కాంతి మెరిసినా ఆమె ముఖం తిప్పేసింది. మీరు ఎన్ని కోట్లు ఇస్తామన్నా నా జీవితాన్ని పణంగా పెట్టి నటించెను. దయచేసి నన్ను నా దారిలో వదిలేయండి. అంతే చెప్పి ఆమె ఆ కేఫ్ నుండి బయటకు నడిచింది. ఆదిత్య కోపంతో టేబుల్పై గట్టిగా కొట్టాడు. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి అతని ముఖం మీద ఇలా మాట్లాడింది. అతని అహం బాగా గాయపడింది. నిన్ను నేను ఒప్పించి తీరతాను గీతాంజలి. నీవు నా ముందు మోకరిల్లాల్సి వస్తుంది. అతను మనసులో రాసుకున్నాడు. ఆదిత్య కేవలం మాట ఇచ్చి వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. తన ప్రతిపాదనను తిరస్కరించిన గీతాంజలి పట్ల అతని పట్టుదల పెరిగింది. ఆమెకు డబ్బు చాలా అవసరమని అతనికి తెలుసు. కాని ఆమె ఆత్మగౌరవం దానికి అడ్డంకిగా ఉందని కూడా అతను గ్రహించాడు. అందుకే అతను మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం గీతూ ఫోన్కి ఆమె అమ్మ భయాందోళనతో కాల్ చేసింది. మా, నీవు ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఇక్కడ నాన్నను హాస్పిటల్లో చేర్చాము. వర్మ గ్రూప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ఒక అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. ఎవరో అన్ని ఖర్చులు చెల్లించారని చెప్పారు. ఎవరో తెలియదు. గీతూ తల తిరిగినట్టు అనిపించింది. వర్మ గ్రూప్ హాస్పిటలా? ఆమె వెంటనే అక్కడికి పరుగెత్తింది. అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ బయట ఆమె అమ్మ, తమ్ముడు నిలబడి ఉన్నారు. నాన్నను ఐసీయూకి తరలించారు. ఏమైంది అమ్మా? తెలియదు మా. ఉదయం నాన్నకు తీవ్రమైన నొప్పి వచ్చింది. మనం ఏం చెయ్యాలో తెలియక ఉండగా ఈ అంబులెన్స్ వచ్చింది. వారు చెప్పారు, గీతాంజలి తండ్రి కదా, అన్ని ఏర్పాట్లు చేశామని. గీతూ విషయం అర్థం చేసుకుంది. ఇది ఎవరి ఆట అని ఆమెకు స్పష్టంగా తెలిసింది. ఆమె కోపంతో వణుకుతూ బయటకు నడిచింది. హాస్పిటల్ లాబీలో రాజులా కాళ్లుమీద కాళ్లు వేసుకుని కూర్చున్నాడు.
ఆదిత్యవర్మ. ఆమె నేరుగా అతని దగ్గరకు వెళ్ళింది. మీరు ఏమనుకున్నారు? నా నిస్సహాయతను ఆసరాగా తీసుకోవచ్చనా? నా నాన్నను ఉపయోగించి బేరం చేయడానికి ఇంత దిగజారుడుగా ఉన్నారా? అతను శాంతంగా ఆమెను చూశాడు. నేను బేరం చేయడం లేదు, సహాయం చేశాను. నీ తండ్రికి ఇప్పుడు ఉత్తమ చికిత్స లభిస్తోంది. నీవు కలలో కూడా ఊహించలేని చికిత్స. ఈ సహాయానికి బదులుగా నేను ఏం చెయ్యాలో మీరు చెప్పకుండానే నాకు తెలుసు. కాని ఇది అవసరం లేదు. నా నాన్నను ఈ హాస్పిటల్ నుండి తరలిస్తాను. అందుకు నీ దగ్గర డబ్బు ఉందా? అతని ప్రశ్న ఒక చాటు కొరడాలాంటిది. ఈ హాస్పిటల్లో ఒకరోజు ఐసీయూ ఛార్జ్ ఎంతో నీకు తెలుసా? ఆపరేషన్ గురించి నేను చెప్పను. నీ తండ్రి ప్రాణమా లేక నీ అహమా ముఖ్యం? ఆమెకు సమాధానం లేదు. కళ్ల నుండి కన్నీరు కారింది. జీవితంలో ఇంత నిస్సహాయంగా ఆమె ఎప్పుడూ ఫీల్ కాలేదు. నిర్ణయించు. అతను లేచాడు. నీకు 2 రోజుల సమయం ఇస్తాను. 1. నా భార్యగా నటించడానికి అంగీకరించు, లేక నీ తండ్రి చికిత్స మధ్యలో ఆగిపోవడం చూడు. ఎంపిక నీది. ఆమెనొకసారి తీక్షణంగా చూసి అతను బయటకు నడిచాడు. గీతూ అలసిపోయి సమీపంలోని కుర్చీలో కూలబడింది. ఆదిత్య వేసిన ఉచ్చులో ఆమె పూర్తిగా చిక్కుకుంది. తరువాత 2 రోజులు గీతూ కోసం నరకంలా ఉన్నాయి. ఒకవైపు తండ్రి ప్రాణం, మరోవైపు స్వంత ఆత్మగౌరవం. ఆమె చాలా ఆలోచించింది. చివరకు ఆమె ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. తండ్రి ప్రాణం కంటే ఆమెకు ఏదీ పెద్దది కాదు. ఆమె ఆదిత్యకు కాల్ చేసింది. నేను అంగీకరిస్తున్నాను. ఆమె గొంతు సన్నగా ఉంది. ఫోన్ మరోవైపు ఆదిత్య పెదవులపై విజయపు చిరునవ్వు విరిసింది. మంచి నిర్ణయం. రేపు ఉదయం నా ఆఫీస్కి రా. మనం విషయాలు మాట్లాడుకుందాం. మరుసటి రోజు ఉదయం వర్మ గ్రూప్ యొక్క గొప్ప భవనం యొక్క టాప్ ఫ్లోర్లోని ఆదిత్య ఆఫీస్లో ఆమె కూర్చుంది. అప్పుడు నీకు నా ఆఫర్ ఆమోదయోగ్యం, అతను చెప్పాడు. అవును, కాని నాకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి, ఆమె సంకోచం లేకుండా చెప్పింది. ఆమె కళ్లలో భయం మాయమై బదులుగా ఒక దృఢత్వం వచ్చింది. ఓహో, నీకు కూడా షరతులా? బాగుందే, చెప్పు, వినొద్దాం. 1. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే. 1 సంవత్సరం కోసం బిజినెస్ డీల్. ఇందులో వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. 2. అనవసరంగా నా శరీరాన్ని తాకడం లేదా నాతో అమర్యాదగా ప్రవర్తించడం చేయకూడదు. 3. ఒప్పందం సంతకం చేసిన వెంటనే మీరు వాగ్దానం చేసిన 1 కోటి రూపాయలు నా అకౌంట్లోకి బదిలీ చేయాలి. నా తండ్రి చికిత్సకు, కుటుంబ అవసరాలకు అది కావాలి. 4. 1 సంవత్సరం తర్వాత మనం 2 దారులుగా విడిపోతాము. ఆ తర్వాత మీ జీవితంలో నేను లేదా నా జీవితంలో మీరు ఉండరు. 5. ఈ ఒప్పందం గురించి నా ఇంటివారికి తెలియకూడదు. మనం ప్రేమించి వివాహం చేసుకున్నామని మాత్రమే వారికి తెలియాలి. ఆదిత్య ఆమె ప్రతి షరతును శ్రద్ధగా విన్నాడు. అతని ముఖంలో ఆశ్చర్యం నిండిపోయింది. ఈ అమ్మాయి తాను అనుకున్నంత సామాన్యమైనది కాదని అతనికి అనిపించింది. సరే, అతను చిరునవ్వుతో చెప్పాడు. అన్ని షరతులు నాకు ఒప్పుకోదగినవే. విశ్వనాథన్ మీనన్ సిద్ధం చేసిన ఒప్పంద పత్రాలు వారి ముందుకు వచ్చాయి. ఇద్దరూ సంతకం చేశారు. గీతాంజలి అనే సాధారణ నర్సు చట్టపరంగా 1 సంవత్సరం పాటు ఆదిత్యవర్మ భార్యగా నటించడానికి సిద్ధమైంది. నా ప్రపంచంలోకి స్వాగతం, మిసెస్ గీతాంజలి ఆదిత్యవర్మ, అతను చేయి అందించి చిన్నచూపుతో చెప్పాడు. ఆమె అతని చేతిని పట్టుకుంది, కాని కళ్లలోకి చూడలేదు. ఒక కొత్త యుద్ధం మొదలైంది. అధ్యాయం 6. వర్మ మాన్షన్కి. ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే గీతూ హాస్టల్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆదిత్య డ్రైవర్ వచ్చి ఆమెను వర్మ మాన్షన్కి తీసుకెళ్లాడు. నగరం హృదయ భాగంలో ఎకరాల స్థలంలో విస్తరించిన ఆ రాజభవన సదృశమైన ఇంటి గేట్ దాటినప్పుడు ఆమె శ్వాస ఆగినట్టు అనిపించింది. లోపలికి అడుగుపెట్టినప్పుడు అక్కడి ఆడంబరం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఖరీదైన ఫర్నిచర్, గోడలపై వేలాడుతున్న పెద్ద పెయింటింగ్స్, గొప్ప స్తంభాలు అన్నీ ఆమెకు అపరిచితంగా ఉన్నాయి. ఇంటి ప్రధాన కార్యస్థుడు రాము అన్న ఆమెను స్వాగతించాడు. గీతూ బిడ్డకు పై అంతస్తులో గది సిద్ధం చేశాము. ఆమె పైకి నడుస్తున్నప్పుడు ఇంటి పనివాళ్లు ఆమెను తదేకంగా చూడడం ఆమె గమనించింది.
వారి చూపుల్లో ఆసక్తి, అనుమానం కలిసిపోయాయి. ఆమె గది ఒక 5 స్టార్ హోటల్ సూట్లా విశాలంగా ఉంది. ఒక పెద్ద మంచం, డ్రెస్సింగ్ టేబుల్, ఒక చిన్న లివింగ్ ఏరియా, ఇంకా తోటకు తెరిచే ఒక బాల్కనీ. ఇక నుండి ఇదే నీ గది, తలుపు దగ్గర నిలబడి ఆదిత్య చెప్పాడు. అవతల గది నాది. గుర్తుంది కదా, మన మధ్య ఒక ఒప్పందం మాత్రమే ఉంది. నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, నీ విషయాల్లో నేను జోక్యం చేసుకోను. నాకు గుర్తుంది, ఆమె శాంతంగా సమాధానమిచ్చింది. ఇంకా కింద పనివాళ్లకు అనుమానం కలిగే విధంగా ప్రవర్తించకు. వారి ముందు మనం ప్రేమ జంట. అర్థమైంది. అతను వెళ్ళిన తరువాత ఆమె ఆ గదిని చుట్టూ చూసింది. ఈ పెద్ద ఇంటిలో, ఈ ఆడంబరాల మధ్య ఆమె పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. ఆమె బాల్కనీకి నడిచింది. కింద అందంగా నిర్వహించబడిన తోట కనిపించింది. ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. 1 సంవత్సరం ఎలాగైనా తట్టుకోవాలి. మొదటి కొన్ని రోజులు వారి మధ్య మంచులా చల్లగా ఉన్నాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద కలిసినప్పుడు తప్ప వారు మాట్లాడుకోలేదు. అతను తన బిజినెస్ బిజీలలో, ఆమె తన ఆలోచనలలో మునిగిపోయారు. 1 వారం తర్వాత ఆదిత్య ఆమెతో చెప్పాడు, రేపు సాయంత్రం ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది. నా కొంతమంది సన్నిహిత బిజినెస్ స్నేహితులు, ఇంకా కొంతమంది బంధువులు వస్తారు. నిన్ను అందరికీ పరిచయం చేయాలి. గీతూ గుండె వేగంగా కొట్టుకుంది. ఇది మొదటి పరీక్ష. వారు మనతో చాలా ప్రశ్నలు అడుగుతారు. మనం ఎలా కలిశాము, ఎప్పుడు ప్రేమలో పడ్డాము అని. దానికొక కథ కావాలి కదా? ఆమె అడిగింది. కావాలి. రండి, ఒకటి సృష్టిద్దాం, అతను చెప్పాడు. ఆ రాత్రి వారు తమ ప్రేమ కథను రూపొందించడం మొదలుపెట్టారు. మనం కలిశాము అమ్మమ్మ దగ్గర. నిన్ను నేను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను, ఆదిత్య మొదలుపెట్టాడు. అది అవసరం లేదు, ఇంకా కొంచెం నమ్మదగినది కావాలి. గీతూ మధ్యలో అడ్డుపడింది. మీరు ఒక గర్విష్టి. నాలాంటి సాధారణ అమ్మాయిని మీరు మొదటి చూపులో ఇష్టపడరు. ఆమె సమాధానం విని ఆదిత్యకు కోపం వచ్చింది. అయితే నీవే చెప్పు. మనం అమ్మమ్మ విషయాల గురించి ఎప్పుడూ గొడవపడేవాళ్లం. మీ గర్వం నాకు ఇష్టం లేదు. నా నిజాయితీ మీకు ఇష్టం లేదు. నెమ్మదిగా ఆ గొడవల మధ్య ఎప్పుడో మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టాము. అలాంటి కథ అయితే సరిపోతుంది. ఆదిత్య ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. చెడ్డది కాదు, నీకు కథలో అల్లడం కూడా వచ్చు. పార్టీ రోజు గీతూ అందమైన చీర కట్టుకుని కిందకు వచ్చింది. ఆమెను చూసినప్పుడు ఆదిత్య ఒక క్షణం తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు. ఆమె అందంగా ఉంది. పార్టీలో ఆదిత్య ఆమెను అందరికీ పరిచయం చేశాడు. గీతాంజలిని కలవండి, నా ఫియాన్సీ. అందరూ వారిని అభినందించారు. కాని ఆదిత్య మామ కొడుకు విక్రమ్ వర్మ చూపు అంత సరైనది కాదు. చిన్నప్పటినుండి ఆదిత్య పట్ల అసూయ, ఆస్తిపై కన్ను ఉన్నవాడు విక్రమ్. అప్పుడు ఇదే ఆ భాగ్యవంతురాలు విక్రమ్ చిరునవ్వుతో వారి దగ్గరకు వచ్చాడు. మీరు ఎలా కలిశారు? ఆదిలాంటి ప్లేబాయ్ని నీలాంటి సాధారణ అమ్మాయి ఎలా ఆకర్షించింది? అతని ప్రశ్నలో వెక్కిరింత నిండిపోయింది. ఆదిత్య సమాధానం చెప్పే ముందు గీతూ శాంతంగా చెప్పింది. కొందరికి ఆకర్షించడం మాత్రమే కాదు, ప్రేమతో సరిదిద్దడం కూడా తెలుసు విక్రమ్ అన్నా. ఆమె సమాధానం విక్రమ్ ముఖాన్ని చీకటి చేసింది. ఆదిత్య ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. ఈ అమ్మాయి అతన్ని నిరంతరం ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ అంతా ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించింది. తెలివైన ప్రశ్నలకు తెలివైన సమాధానాలు ఇచ్చింది. ఆ రాత్రి పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిన తరువాత ఆదిత్య ఆమెతో చెప్పాడు, థాంక్స్, ఈరోజు నీవు బాగా నిర్వహించావు. అతని మాటల్లోని అనాత్మాశ్చర్యం ఆమె గుర్తించింది. ఆమె చిన్నగా నవ్వింది. బహుశా ఈ ఒప్పంద జీవితం అంత చెడ్డది కాకపోవచ్చు. కాని విక్రమ్ యొక్క అనుమానం నిండిన కళ్ళు ఒక ప్రమాద సూచన ఇస్తున్నాయి. అధ్యాయం 8. అనూహ్య ట్విస్ట్. పార్టీ అయిపోయి 1 వారం గడిచింది. ఆదిత్య కంపెనీ వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాడు. గీతూ ఆ పెద్ద ఇంటిలోని ఒంటరితనంతో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తండ్రి ఆపరేషన్ విజయవంతంగా అయిన ఊరట ఆమెకు ఉంది. వారి మధ్య మంచు కరగనప్పటికీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఏర్పడటం మొదలైంది. అలాంటి సమయంలో ఒకరోజు ఉదయం విశ్వనాథన్ మీనన్ వర్మ మాన్షన్కి వచ్చాడు. అతని ముఖంలో గంభీరత, అదే సమయంలో దాచిన చిరునవ్వు ఉన్నాయి. ఆదిత్య, గీతాంజలి, మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి అంకిల్? ఆదిత్య అడిగాడు.
మీనన్ ఒక కవర్ అతని వైపు చాచాడు. దీన్ని చదువు. అది ఒక లేఖ. ఆదిత్య దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. అతని ముఖం రంగు మారడం గీతూ గమనించింది. ఇది అసాధ్యం. అతను అరిచాడు. ఇది ఎలా సంభవం? ఏమిటి ఆదిత్య, ఆ లేఖలో ఏముంది? గీతూ ఆసక్తితో అడిగింది. అతను ఆ లేఖను ఆమె వైపు విసిరాడు. ఆమె దాన్ని తీసుకుని చదివింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అది లక్ష్మీ అమ్మ చేతిరాత లేఖలో ఇలా రాసి ఉంది. ప్రియమైన ఆదిత్య, గీతూ, నేను చనిపోలేదని తెలిస్తే మీరు షాక్ అవుతారని నాకు తెలుసు. నన్ను క్షమించండి. నిన్ను సరైన దారిలో నడిపించడానికి నాకు వేరే మార్గం లేదు. ఆదిత్య, నా మరణవార్త ఒక నాటకం. నిన్ను బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చడానికి నేను కనుగొన్న ఒక మార్గం. ఇప్పుడు నేను మన తాతల ఇంటిలో ఉన్నాను, వయనాడ్లో. వీలునామాలోని షరతులకు ఒక చిన్న మార్పు చేస్తున్నాను. మీరిద్దరూ నా భార్యాభర్తలుగా ఈ క్షణం ఇక్కడికి బయలుదేరాలి. మిగిలిన 1 సంవత్సరం మీరు నా కళ్ల ముందు జీవించాలి. నా మనవడు ఎలా మంచి భర్త అవుతాడో నేను చూడాలి. కాచుకొని ఉన్నాను. ప్రేమతో మీ స్వంత అమ్మమ్మ. గీతూ స్తబ్దమై నిలబడిపోయింది. ఆదిత్య కోపంతో గదిలో అటూ ఇటూ నడవసాగాడు. ఆమె నన్ను మోసం చేసింది. స్వంత అమ్మమ్మ నన్ను దగా చేసింది. అతను సమీపంలోని ఫ్లవర్ వాస్ను తీసి నేలపై కొట్టి పగలగొట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? గీతూ భయంతో అడిగింది. ఏం చేయడం? ఆ ముసలామె ముందు వెళ్లి నటించడం. వేరే మార్గం లేదు కదా. అతను పళ్ళు కిరికిరిలాడించాడు. మనం అనుకున్నదానికంటే పెద్ద ఆట ఆమె ఆడింది. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా మన అబద్ధాన్ని బయటపెడుతుంది. వారిద్దరూ ఒకరినొకరు చూశారు. ఇప్పటివరకు వర్మ మాన్షన్లోని పనివాళ్ల ముందు మాత్రమే నటన. ఇప్పుడు ఆ అబద్ధ ఆటను కనిపెట్టే సామర్థ్యం ఉన్న తీక్షణమైన మనసున్న అమ్మమ్మ ముందు 24 గంటలు నటించాలి. ఆట ఇంకా ప్రమాదకరంగా మారింది. మరుసటి రోజు ఉదయం వారు వయనాడికి బయలుదేరారు. నగరం యొక్క రద్దీ, శబ్దం వదిలి వారి కారు పచ్చదనంతో నిండిన రోడ్లలోకి ప్రవేశించింది. ప్రయాణమంతా వారిద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆదిత్య ముఖంలో కోపం, గీతూ ముఖంలో ఆందోళన నీడలు వేశాయి. వయనాడ్లోని కొండలు, తేయాకు తోటలను దాటి ఒక చిన్న గ్రామం హృదయభాగంలోని వర్మతాతల ఇంటి ముందు కారు ఆగింది. పలకలతో కప్పబడిన, చెక్కతో చెక్కబడిన అలంకారాలతో పురాతన గాంభీర్యాన్ని ప్రకటించే ఒక పెద్ద ఇల్లు. దాని చుట్టూ అందమైన పూలతోట, కూరగాయల తోట. వారు కారు నుండి దిగినప్పుడు గుమ్మంలోని ఆరామ కుర్చీలో కూర్చుని లక్ష్మీ అమ్మవారిని చూసి నవ్వింది. ఆ నవ్వులో విజయభావం దాగి ఉందని ఆదిత్యకు అనిపించింది. రండి పిల్లలు, మీకోసం ఎదురుచూస్తున్నాను. ఆమె లేచింది. ఆదిత్య ఇష్టం లేకుండా ఆమె పాదాలకు నమస్కరించాడు. గీతూ కూడా అలాగే చేసింది. అలసిపోలేదు కదా, లోపలికి రండి. లోపలికి చేరినప్పుడు తాతల ఇంటి కార్యస్థుడు గోపాలనన్నవారికి కొబ్బరినీరు ఇచ్చాడు. గోపాల, పిల్లల గది సిద్ధం చేశావా? లక్ష్మీ అమ్మ అడిగింది. అవునమ్మా, పైన తెల్లవారి గది. అయ్యో, తెల్లవారి గదా? అది ఆదిత్యకు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు కదా. అతనికి గాలి, వెలుతురు ఉన్న ఉత్తర గది ఇష్టం కదా. ఆ గదినే ఇవ్వు, అమ్మమ్మ చెప్పింది. ఆదిత్య షాక్ అయ్యాడు. తాతల ఇంటిలో అతిపెద్ద గది, ఉత్తర గది, ఒకే గది. అమ్మమ్మ, అది మాకు 2 గదులు. మా నాన్న ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే వాళ్లు రాలేదు. త్వరలోనే వస్తారు అని ఆమె తప్పించుకుంది. విక్రమ్ యొక్క కుటిల ఆలోచనలు అక్కడితో ఆగలేదు. ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అతను సంభాషణను వాళ్ల ప్రేమ వైపు మళ్లించాడు. ఆది, నీవు గీతుని ప్రపోజ్ చేసిన విధానం ఎలా ఉంది? సినిమాల్లో చూపించినట్లు మోకాళ్లపై కూర్చొని ఉంగరమిచ్చావా? ఆదిత్యను, గీతూ ఒక క్షణం తడబడ్డారు. వాళ్లు అలాంటి కథ ఏదీ సిద్ధం చేసుకోలేదు. ఆదిత్యను మాటలు కరువయ్యేలోపు గీతు చాకచక్యంగా సమాధానం చెప్పింది. అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి విక్రమ్ అన్నయ్య. నిజమైన ప్రేమకు అలాంటి నాటకాలు అవసరం లేదు. ఒక చూపు చాలు, ఒక మాట చాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. కదూ ఆది అని ఆమె ప్రేమగా ఆదిత్యని కళ్లలోకి చూసింది. ఆమె చూపులో, ఆ ప్రశ్నలో ఆదిత్యను ఒక క్షణం తనను తాను మరచిపోయాడు. అతను తెలియకుండానే తల ఊపాడు. అవును, గీతు చెప్పిందే నిజం.
వాళ్ళా కెమిస్ట్రీ చూసిన విక్రమ్కి సమాధానం చెప్పలేకపోయినా అతని అనుమానాలు మరింత పెరిగాయి. అతను వెళుతూ ఆదిత్యనితో అన్నాడు, జాగ్రత్త ఆది. ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఇందులో ఏదైనా మోసం ఉంటే నేను దాన్ని బయటపెడతాను. విక్రమ్ వెళ్ళాక ఆదిత్యను గీతూకి ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించినా వాళ్ల వెనకాలే ఒక ప్రమాదం ఉందని వాళ్లు గ్రహించారు. తమ శత్రువు బలవంతుడని వాళ్లను కూల్చడానికి ఎంత దూరమైనా వెళతాడని వాళ్లు తెలుసుకున్నారు. ఆ గుర్తింపు వాళ్లను మరింత దగ్గర చేసింది. ఇక వాళ్లు కలిసి నిలబడాల్సిందే. విక్రమ్ వెళ్లిన కొన్ని రోజుల తర్వాత ఇంటికి మరో అనుకోని అతిథి వచ్చింది. ఆధునిక దుస్తులు ధరించిన ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగే ఒక యువతి. నటాషా ఆదిత్యని పాత ప్రేయసి. ఆదు, డార్లింగ్ అని ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి ఆదిత్యని కౌగిలించుకుంది. ఆదిత్యను షాక్లోనుంచి ఆమెను విడదీశాడు. నటాషా, నీవిక్కడ ఏం చేస్తున్నావు? నిన్ను చూడడానికి వచ్చాను. నీ పెళ్ళి అయిపోయిందని విన్నాను. కాని నాకు అది నమ్మబుద్ధి కాలేదు. ఆమె గీతుని పైనుంచి కింది వరకు చూసింది. ఓ, ఇదేనా ఆ అమ్మాయి? ఒక గ్రామీణ అమ్మాయి. నీకు ఇదే దొరికిందా ఆది? ఆమె మాటల్లో అవమానం నిండి ఉంది. గీతు ముఖం వివర్ణమైంది. ఆదిత్యను కోపంతో నటాషా వైపు తిరిగాడు. మర్యాదగా మాట్లాడు. ఇది గీతాంజలి, నా భార్య. అప్పటికే అమ్మమ్మ అక్కడికొచ్చింది. ఇది ఎవరు? నటాషా, రా లోపలికి రా. నేను పిలిచినందుకు వచ్చావా? అమ్మమ్మ ప్రశ్న విన్న ఆదిత్యను ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఇది అమ్మమ్మ యొక్క మరో పరీక్ష అని అతనికి అర్థమైంది. నటాషా ఉనికి గీతుని చాలా అసౌకర్యంగా మార్చింది. ఆమె ఆదిత్యనితో దగ్గరగా నిలబడటానికి, పాత విషయాలు చెప్పి గీతుని అవమానించటానికి నిరంతరం ప్రయత్నించింది. ఆది, మనం పారిస్కి వెళ్లిన రోజులు గుర్తున్నాయా? స్విట్జర్లాండ్లో స్కీయింగ్ చేసిన రోజులు. ఈ అమ్మాయికి అలాంటివి కలలో కూడా ఊహించగలదా అని ఆమె వెక్కిరించింది. గీతు ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తాను ఆదిత్యని ప్రపంచానికి సరిపడనని ఆమెకు అనిపించడం మొదలైంది. తానొక నాటకం మాత్రమేనని సత్యం ఆమెను బాధించింది. ఆ రాత్రి నటాషా వెళ్లిన తర్వాత గదిలో పెద్ద నిశ్శబ్దం నెలకొంది. అవన్నీ విని, నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఆదిత్యను చివరకు నిశ్శబ్దాన్ని భేదించాడు. ఆమె ఒక ముగిసిన అధ్యాయం. ముగిసినా మీ ఇద్దరి మధ్య ఎటువంటి అంతరం లేదు కదా? మీ ప్రపంచం ఒకటే. నేను అందులో ఒక అనవసరమైన అతిథిని. గీతు గొంతు వణికింది. ఆదిత్యను ఆమె దగ్గరకు వచ్చాడు. గీతు, నా ప్రపంచం ఏమిటనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఏదనేది ముఖ్యం. ఇప్పుడు నీవే నా ప్రపంచం. అతను చెప్పినది పూర్తి నిజం కాకపోయినా అందులో ఒక చిత్తశుద్ధి ఉంది. అతను గీతు భుజంపై చేయి వేశాడు. నటాషను ఇక్కడికి ఆహ్వానించినది అమ్మమ్మ, మనలను పరీక్షించడానికి. మనం ఓడిపోకూడదు. అతని మాటలు ఆమెకు ఊరటనిచ్చాయి. తాను ఒంటరిగా లేననే భావన ఆమెలో బలపడింది. నటాష వచ్చినందువల్ల విరుద్ధ ఫలితమే ఏర్పడింది. అది ఆదిత్యనిని, గీతుని మరింత దగ్గర చేసింది. ఒక సాధారణ శత్రువును ఎదుర్కొనేవాళ్లలాగా వాళ్లు ఒక జట్టుగా మారారు. ఒక రాత్రి బయట భారీ వర్షం కురుస్తోంది. గదిలోని నిశ్శబ్దాన్ని భేదిస్తూ ఆదిత్యను మాట్లాడటం మొదలుపెట్టాడు. నా తల్లిదండ్రుల గురించి నీకు ఏమి తెలుసు? గీతు ఏమీ అనలేదు. వాళ్లకు వ్యాపారమే ప్రపంచం. డబ్బు, పార్టీలు, పేరు. వాటి మధ్యలో వాళ్లకు తమ కొడుకును గుర్తుంచుకోవడానికి సమయం లభించలేదు. నాకు జ్ఞాపకం ఉన్నప్పటినుంచి నేను పనిమనుషులతో పెరిగాను. ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు. అందుకే ఎవరిపట్లా ప్రేమ లేకపోవడం, బంధాలపై నమ్మకం లేకపోవడం. మొదటిసారిగా ఆదిత్యను తన మనసు తెరిచాడు. అతని గొంతులోని బాధను గీతు గుర్తించింది. బయటకు కనిపించే అహంకార కోటీశ్వరుడు కాదు, లోపల ప్రేమ కోసం ఆరాటపడే ఒక సాధారణ మనిషి అని ఆమె అర్థం చేసుకుంది. నా అమ్మమ్మ మాత్రమే నాకు ఉంది, కాని అమ్మమ్మకు కూడా వ్యాపార బిజీలో ఉండేవి. అందుకే నేను ఇలా అయ్యాను. బాధ్యత లేనివాడిగా అతను తనను తాను ఎగతాళిగా నవ్వాడు. అలా కాదు, గీతు మొదటిసారిగా అతన్ని సరిచేసింది. నీవు అలాంటి మనిషి కాదు. నీ లోపల ఒక మంచి మనసు ఉంది. నేను దాన్ని చూశాను. ఆమె మాటలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. అతను ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు నీవు చెప్పు, నీ కల ఏమిటి? ఆమె క్షణం ఆలోచించి తర్వాత చెప్పింది. నాకొక చిన్న క్లినిక్ ప్రారంభించాలని ఉంది. పేదవాళ్లకు సహాయం చేయడానికి.
నా నాన్నలా డబ్బులేక చికిత్స పొందలేక ఎవరూ బాధపడకూడదు. ఆమె కళ్లలోని మెరుపు అతను గమనించాడు. ఆమె కలలకు డబ్బు కంటే విలువ ఉందని అతనికి అనిపించింది. మన కాంట్రాక్ట్ పూర్తయిన తరువాత నీ కలను నేను నెరవేరుస్తాను అతను అన్నాడు. వద్దు, ఆమె వెంటనే అంది. నా కలను నా కష్టంతో నేను సాధిస్తాను. అదే దాని విజయం. ఆమె ఆత్మగౌరవం అతన్ని మరింత ఆకర్షించింది. ఆ రాత్రి వాళ్ల మధ్య కాంట్రాక్ట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. బదులుగా పరస్పర గౌరవం, అవగాహనలతో ఒక వంతెన నిర్మించబడింది. తరువాతి వారం గ్రామంలోని ఆలయంలో ఉత్సవం జరిగింది. చెండమేళం, తెయ్యం, కథకళితో గ్రామం మొత్తం ఉత్సాహంలో మునిగిపోయింది. పిల్లలు, మీరిద్దరూ ఉత్సవానికి వెళ్ళిరండి అమ్మమ్మ వాళ్లతో అంది. ఆదిత్యనికి ఏమాత్రం ఆసక్తి లేదు. అమ్మమ్మ, ఈ గొడవలోకి నీవు ఒంటరిగా కాదు కదా వెళ్తున్నది. గీతు కూడా ఉంది కదా. ఆమెకు గ్రామం, ఆచారాలు చూపించు. మంచి భర్తలు అలా చేస్తారు అమ్మమ్మ నవ్వుతూ అంది. వాళ్లు వెళ్ళక తప్పలేదు. గీతు అందమైన పట్టుచీర కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది. ఆదిత్యను తెల్లని ధోతి, షర్టు వేసుకున్నాడు. అద్దంలో చూసుకున్నప్పుడు తనకు తానే అపరిచితంగా అనిపించాడు. వాళ్లు కలిసి ఉత్సవ గ్రౌండ్లో నడిచారు. జనం, గొడవ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా గీతు ముఖంలోని సంతోషం చూసి అతను అన్నీ మరచిపోయాడు. ఆమె ఒక చిన్నపిల్లల ప్రతి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో, అక్కడ చూడు, కథకళి అని ఆమె అతని చేతిని పట్టిలాగింది. అతను ఆమెకు గాజులు కొనిచ్చాడు. ఆమె చేతులకు వాటిని తొడిగేటప్పుడు అతని వేళ్లు వణికాయి. ఆమెకు ఒక మాల కొని ఆమె మెడలో వేశాడు. ఆ క్షణాల్లో వాళ్లు తాము నటిస్తున్నామనే విషయాన్ని మరచిపోయారు. గుండెల్లో ఎవరో గీతుపై ఉద్దేశపూర్వకంగా ఢీకొన్నారు. ఆమె భయపడి కేక వేసింది. తదుపరి క్షణంలో ఆదిత్యను ఒక పులిలా ఆ వ్యక్తి కాలర్ని పట్టుకున్నాడు. సాహసముంటే మళ్లీ ఆమెను తాకు అతను గర్జించాడు. అతని ఒక్క గుద్దులో ఆ వ్యక్తి నేలకు ఒరిగాడు. నా భార్యను తాకడానికి నీవు అంతగా ఎదిగావా? ఆదిత్యను కేకలు వేశాడు. చుట్టూ గుమిగూడిన జనం వాళ్లను తదేకంగా చూశారు. గీతు భయపడి అతని చేతిని పట్టుకుంది. వద్దు ఆది, వెళ్దాం. ఆమె గొంతు విని అతనికి స్పృహ వచ్చింది. తాను ఏం చేశానని ఆలోచించినప్పుడు అతనికి తనకే ఆశ్చర్యం వేసింది. నా భార్య అనే పదం అతని హృదయం నుంచి వచ్చింది. అతను ఆమెను తీసుకుని జనసమూహం నుంచి బయటకు నడిచాడు. వైనాడ్లో ఆదిత్యనికి, గీతుకి తెలియకుండా మరో నాటకం జరుగుతోంది. విక్రమ్ వర్మ తన దర్యాప్తును గీతు గ్రామానికి విస్తరించాడు. అతను ఆమె ఇంటిని కనుగొన్నాడు. ఒకరోజు ఉదయం అతను గీతు ఇంటికి వెళ్ళాడు. ఆమె తల్లి, తమ్ముడు మాత్రమే అక్కడ ఉన్నారు. నేను ఆదిత్యని కజిన్ని. గీతు పెళ్లిలో పాల్గొనలేకపోయాను. అందుకే నేరుగా వచ్చి శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాను అని అతను సౌమ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనలో వాళ్లు మునిగిపోయారు. అతను వాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. సంభాషణలో అతను తంత్రపూర్వకంగా ఆమె తండ్రి ఆపరేషన్ విషయాన్ని తెరపైకి తెచ్చాడు. ఆపరేషన్ అయిపోయిందని విన్నాను. చాలా డబ్బు అవసరమై ఉంటుంది కదా. ఆది చాలా సహాయం చేశాడు కదూ? అవును, కొడుకు. దేవుడిలా అతనే డబ్బు ఇచ్చాడు, తల్లి అంది. విక్రమ్ చుండెల్లో క్రూరమైన చిరునవ్వు విరిసింది. అతను ఇచ్చింది కాదు అమ్మా, అది మీ కూతురు ధర. 1 సంవత్సరం పాటు అతని భార్యగా నటించడానికి ఆమె తీసుకున్న ధర 1 కోటి రూపాయలు. అది ఆ తల్లి, కొడుకు చెవుల్లో పిడుగులా పడింది. వాళ్లకు నమ్మబుద్ధి కాలేదు. లేదు, నా కూతురు అలా చేయదు. తల్లి ఏడవటం మొదలుపెట్టింది. నమ్మడం కష్టంగా ఉంటుంది, కాని ఇదే నిజం. వర్మ గ్రూప్ ఆస్తుల కోసం జరిగే నాటకమిది. మీ కూతురు డబ్బు కోసం మిమ్మల్ని కూడా మోసం చేసింది. అతను పాములా వాళ్ల మనసులో విషం నింపాడు. అతను వెళ్లిన తర్వాత ఆ ఇల్లు మరణించిన ఇల్లులా మారిపోయింది. తల్లి ఏడుపు చూసిన గీతు తమ్ముడు ఆమెకు ఫోన్ చేశాడు. అక్కా, ఇక్కడ వచ్చిన వ్యక్తి చెప్పినవన్నీ నిజమా? నీవు మమ్మల్ని అమ్మేశావా? అతని ప్రశ్న గీతు హృదయంలో బాణంలా గుచ్చుకుంది. ఆమెకు సమాధానం చెప్పడానికి మాటలు రాలేదు. ఫోన్ చేతునుంచి కింద పడిపోయింది. ఆమె కుప్పకూలిపోయింది. ఆమె ఏడుపు విని ఆదిత్యను పరిగెత్తుకుంటూ వచ్చాడు. గీతు, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? ఆమెకు మాట్లాడే శక్తి లేదు. అతను ఆమె ఫోన్ తీసుకుని
కాల్ లిస్ట్ చూశాడు. ఇంటి నుంచి కాల్ వచ్చిందని తెలిసినప్పుడు అతనికి విషయం అర్థమైంది. విక్రమ్. అతను దంతాలు బిగించాడు. అతను కుప్పకూలిన గీతు దగ్గరకు వెళ్ళాడు. మొదటిసారిగా వాళ్ల కాంట్రాక్ట్ నిబంధనలను పక్కన పెట్టి అతను ఆమెను 2 చేతులతో గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె తలను తన గుండెకు ఆనించాడు. ఏడవద్దు, నేను నీతో ఉన్నాను. ఏ సమస్య వచ్చినా మనం కలిసి ఎదుర్కొంటాం. నిన్ను నేను విడిచిపెట్టను. అతని గుండెలపై ఆమె పొట్టిగా ఏడ్చింది. ఆ క్షణంలో నటన యొక్క చివరి తెర కూడా పడిపోయింది. వాళ్ల హృదయాలు ఒకటయ్యాయి. ఆదిత్యని గుండెలపై ఏడ్చి అలసిన గీతు నెమ్మదిగా శాంతించింది. అతని సామీప్యం ఆమెకు ఇచ్చిన ధైర్యం చిన్నది కాదు. మనం నా ఇంటికి వెళ్ళాలి. ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంది. నేను వాళ్లతో అన్నీ బహిర్గతం చెయ్యాలి. వాళ్లను ఇకపై తప్పుడు అపోహల్లో ఉంచలేను. ఆదిత్యను ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మనం వెళ్తాం, కలిసి వెళ్తాం. అన్నిటికీ సమాధానం మనం కలిసి ఇస్తాం. వాళ్ల సంభాషణను తలుపు వెనుకనుంచి విన్న లక్ష్మీ అమ్మ హృదయం నిండిపోయింది. విక్రమ్ చేసిన చర్య వాళ్లు ఊహించలేదు, కాని అది తన పిల్లలను మరింత దగ్గర చేసినందుకు ఆమె సంతోషించింది. ఆమె గదిలోకి వచ్చింది. మీరు వెళ్ళాలి పిల్లలు. సత్యం వాళ్లకు త్వరగా తెలియడం మంచిది. తప్పుడు అపోహలు బంధాలను నాశనం చేస్తాయి. అమ్మమ్మ, అన్నీ తెలుసుకదా? గీతు అడిగింది. అవును కూతురు, మీ ప్రతి చూపును నేను గమనిస్తున్నాను. నటనకు అతీతంగా మీ మనసులో ఏమి జరుగుతోందో నాకు తెలుసు. ఇప్పుడు మీరు వెళ్లాల్సిన సమయం. వెళ్ళి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించండి. ఆ రోజు మధ్యాహ్నమే వాళ్లు గీతు ఇంటికి బయల్దేరారు. ఆ చిన్న ఇంటి ముందు కారు ఆగినప్పుడు గీతు గుండె వేగంగా కొట్టుకుంది. ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తలుపు తెరిచింది ఆమె తల్లి. గీతుని చూసిన వెంటనే ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. కాని ఆమెతో చేయి పట్టుకుని నిలబడిన ఆదిత్యనిని చూసినప్పుడు ఆమె క్షణం తడబడింది. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని అందరి ముందు అవమానపరిచినా నీకు సరిపోలేదా? తల్లి గొంతు వణికింది. అమ్మా, నేను చెప్పేది విను. నాకు ఏమీ వినాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం స్వంత జీవితాన్ని అమ్ముకునే స్థాయికి నీవు ఎదిగావా? లోపల మంచంపై పడుకున్న ఆమె తండ్రి వాళ్ల సంభాషణ విని లేచి కూర్చున్నాడు. అతని కళ్లలో బాధ, నిరాశ నిండి ఉన్నాయి. గీతు తమ్ముడు ఆమెను కఠినంగా చూస్తూ గదిమూలలో నిలబడ్డాడు. ఆమె నేరస్తురాలిలా తలవంచుకొని నిలబడింది. ఆదిత్యను ముందుకు వచ్చాడు. అమ్మా, ఇందులో గీతుకి ఏ తప్పూ లేదు. అన్నీ తప్పులు నావే. గదిలో నెలకొన్న నిశ్శబ్దాన్ని భేదిస్తూ ఆదిత్యను మాట్లాడటం మొదలుపెట్టాడు. మీ కూతురిని ఈ పరిస్థితిలోకి నెట్టింది నేనే. నా స్వార్థం కోసం, నా ఆస్తులు కోల్పోకుండా ఉండడానికి నేను ఆమెను బలవంతం చేశాను. ఆమె అసహాయతను నేను ఉపయోగించుకున్నాను. తండ్రి ఆపరేషన్ విషయం చెప్పి ఆమెను బెదిరించాను. అతను చెప్పిన ప్రతి మాట విని గీతు కుటుంబం షాక్ అయింది. ఈ కాంట్రాక్టుకు అంగీకరించడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు. కాని ఆమె మీ ముందు తలవంచేలా చేసిన తప్పు నాది. దానికి నేను మీతో క్షమాపణ కోరుతున్నాను. అతను వాళ్ల ముందు చేతులు జోడించాడు. ప్రారంభంలో ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ మాత్రమే, ఒక నాటకం. కాని గీతుతో కలిసి జీవించడం మొదలుపెట్టినప్పుడు నేను జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నాను. ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. ఆమె మంచితనం, ప్రేమ, ఆత్మగౌరవం నన్ను మార్చాయి. ఇప్పుడు నా ఆస్తి కంటే ఆమె నాకు గొప్పది. అతను గీతువైపు తిరిగి ఆమె చేతులు పట్టుకున్నాడు. గీతూ, అందరి ముందు నేనడుగుతున్నాను. ఇప్పటివరకు మనం నటించాం, కాని ఇక నాకు నటించడం సాధ్యం కాదు. నాకు నీవు ఇష్టం. నా జీవితకాలం నీతో జీవించడానికి, నా భార్యగా రావడానికి నీకు సమ్మతమా? అతని కళ్లలోని చిత్తశుద్ధి చూసి గీతు కళ్ళు చెమ్మగిల్లాయి. చుట్టూ ఉన్నవాటిని పట్టించుకోకుండా ఆమె అతని చేతులను గట్టిగా పట్టుకుంది. ఆమె మౌనం సమ్మతమే. అమ్మా, నాన్న, నేను మీ కూతురిని బంగారంలా చూసుకుంటాను. ఆమె కళ్ళు ఎప్పుడూ చెమ్మగిల్లకుండా చూస్తాను. మాకు ఒక అవకాశం ఇవ్వండి. గీతు తండ్రి ఏమీ మాట్లాడకుండా వాళ్లను చూశాడు. అతని మనసులో ఒక తుఫాను వీస్తోంది. గీతు కుటుంబం ఏమి చెప్పాలో తెలియక గందరగోళంలో ఉండగా ఆ ఇంటి ఆవరణలో మరో కారు వచ్చి ఆగింది. అందులోనుంచి లక్ష్మీ అమ్మ దిగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె నేరుగా లోపలికి వచ్చింది. నా పిల్లల వల్ల మీకు కలిగిన బాధకు
నేను క్షమాపణ కోరుతున్నాను అని ఆమె గీతు తల్లిదండ్రులతో చేతులు జోడించింది. ఈ నాటకాలన్నీ రూపొందించింది నేనే. నా మనవడిని సన్మార్గంలో నడిపించడానికి నేను కనుగొన్న మార్గం. అతను డబ్బు, గర్వంతో బంధాల విలువ తెలియకుండా పోతున్నాడని నాకు సహించలేకపోయింది. అతనికి మంచి జీవిత భాగస్వామి కావాలని నేను కోరుకున్నాను. ఆ అన్వేషణ నన్ను గీతు వద్దకు తీసుకెళ్ళింది. ఆమె గీతు దగ్గరకు వెళ్ళింది. మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది, ఈ అమ్మాయే నా ఆదిత్యనికి సరిపడే అమ్మాయని. ఆమె ఓపిక, ప్రేమ నా కొడుకును మార్చగలవని నాకు నమ్మకముంది. అందుకే నేను నా మరణ వార్త అనే అబద్ధం చెప్పాను. వీలునామాలో అలాంటి నిబంధన పెట్టాను. నా లెక్కలు తప్పలేదు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించడం మొదలుపెట్టారు. ఆదిత్యను ఇప్పుడు పాత వ్యక్తి కాదు. అతను ప్రేమించడం నేర్చుకున్నాడు, బాధ్యతలు తీసుకోవడం నేర్చుకున్నాడు. మీ కూతురు ఏ కాంట్రాక్ట్కు అంగీకరించలేదు. ఆమె నా మనవడి జీవితాన్ని సరిదిద్దడానికి సహాయం చేసింది. దానికి నేను ఆమెకు రుణపడి ఉన్నాను. ఇప్పుడు మీ అందరి సమ్మతితో నా మనవడి నిజమైన భార్యగా, వర్మ కుటుంబం యొక్క దీపంగా గీతుని మాకు ఇవ్వండి. అమ్మమ్మ మాటల్లోని నిజాయితీ, ప్రేమ వాళ్ల హృదయాలను తాకాయి. గీతు తండ్రి నెమ్మదిగా మంచం నుంచి లేచాడు. అతను ఆదిత్యని గీతు దగ్గరకు వచ్చాడు. వాళ్ల చేతులను కలిపి పట్టాడు. నా కూతురిని ఏడిపించవద్దు. అతని గొంతు వణికింది. ఆమె సంతోషంగా ఉంటే చాలు నాకు. అది సమ్మతం. అందరి కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. గీతు తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను కౌగిలించుకుంది. ఆమె తమ్ముడు ఆదిత్యని చేయి పట్టుకుని నవ్వాడు. విక్రమ్ కుట్రవాళ్లను విడదీయలేదు, బదులుగా ఎప్పటికీ కలిసి ఉంచింది. వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కారులోని నిశ్శబ్దానికి ప్రేమ యొక్క సుగంధం ఉంది. ఇంటికి చేరుకున్నప్పుడు ఆదిత్యను గీతు చేయి పట్టుకొని వాళ్ల గదిలోకి నడిచాడు. ఇక ఈ గదిలో ఎటువంటి సరిహద్దులు లేవు. గీతూ, మనం మాత్రమే ఉన్నాం. అతను ఆమెను తనలోకి ఆనించాడు. బయట వాళ్ల సంతోషాన్ని చూసిన లక్ష్మి అమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆమె ప్రార్థన ఫలించింది. ఆ రోజునుంచి వర్మ ఇంట్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. నటన, ముసుగులు లేకుండా హృదయంతో ఒకటైన ఆదిత్యని, గీతు యొక్క ప్రేమ అధ్యాయం.